బ్రేకింగ్ న్యూస్. కోటి కాల్పుల దోపిడీ కేసులో నిందితులు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మొదట కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లిన దుండగులు స్టేషన్ లోపలికి మాత్రం వెళ్లలేదని పోలీసులు ధృవీకరించారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకోవడానికి నిందితులు పక్కాగా బట్టలు మార్చుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. కాచిగూడ సమీపంలోని డీమార్ట్ వద్ద ఉన్న ఒక ప్రార్థనా మందిరం దగ్గరికి చేరుకున్న దుండగులు అక్కడ తమ దుస్తులను మార్చుకున్నారు. అనంతరం బాధితుడు రిన్షద్కు చెందిన 2-వీలర్ను అక్కడే వదిలేసి పారిపోయారు. వారు రైలు ఎక్కకుండా ఏదైనా బస్సులో లేదా వేరే వాహనాల్లో పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం ఏ డ్రెస్సులో ఉన్నారో గుర్తించి వారిని పట్టుకునేందుకు సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. కోటి దోపిడీ కేసులో నిందితులు అత్యంత తెలివిగా వ్యవహరించారు. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లడంతో వారు రైలులో పారిపోయారని అందరూ భావించారు. కానీ స్టేషన్ లోపల కెమెరాలను విశ్లేషించిన పోలీసులకు నిందితుల కదలికలు కనిపించలేదు. లోతుగా విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు కాచిగూడ డీమార్ట్ సమీపంలోని ఒక ప్రార్థనా మందిరం వద్దకు వెళ్లి అక్కడ తమ బట్టలను మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తాము వచ్చిన స్కూటీని అక్కడే వదిలేసి పోలీసులు కళ్లుగప్పి మరో మార్గంలో పరారయ్యారు. ప్రస్తుతం పోలీసులు వారు ఏ రంగు బట్టలు మార్చుకున్నారు, ఏ వాహనంలో అక్కడి నుంచి వెళ్లారు అనే వివరాలను సేకరిస్తున్నారు. కాచిగూడ ప్రాంతంలోని బస్టాపులు మరియు ప్రధాన కూడళ్లలోని కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. నిందితులు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులై ఉంటారని, పారిపోయే మార్గాన్ని కూడా ముందే సిద్ధం చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. 5 ప్రత్యేక బృందాలు నిందితుల వేటలో నిమగ్నమై ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఏదైతే కోటి దోపిడీ కేసులో నిందితులైతే ముందే పక్కా వ్యూహంతో అయితే ఈ దోపిడీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నిందితులు ఎటు వెళ్లారనే సమాచారం వచ్చిందా? పోలీసులు ఎన్ని బృందాలు ఎక్కడెక్కడ గాలిస్తున్నాయి? కోటి దోపిడీ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచారు. మొత్తం నాంపల్లి నుంచి, కోటి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్ ఈ పరిసర ప్రాంతాల్లోని వందలాది సీసీ కెమెరాలను జల్లెడబెట్టిన పోలీసులు నాంపల్లి స్టేషన్ మేనేజర్తో పాటుగా ఆర్పీఎఫ్ పోలీసుల దగ్గర నుంచి కూడా కొంత సమాచారం సేకరించారు. రైల్వే స్టేషన్ లోపల, కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలించిన నేపథ్యంలో దుండగులు రైల్వే స్టేషన్ లోపలికి రాలేదని నిర్ధారించుకున్నారు. అయితే సీసీ కెమెరాలు పరిశీలించినటువంటి పోలీసులకు ఎగ్జాక్ట్లీ మనం చూపిస్తున్న స్పేస్లో, ఎందుకంటే వాళ్ళు నింబోలి అడ్డ, కోటి నుంచి చాదర్గఢ్ నుంచి నింబోలి అడ్డ వైపు నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ సమీపంలోని ఓ ప్రాంతంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్లో దుండగులు యూజ్ చేసినటువంటి బైక్, బాధితుడి బైక్ని ఇక్కడే పెట్టారు. ఇక్కడ కొద్దిసేపు వాళ్ళు మాట్లాడుకోవడం, డిస్కస్ చేసుకోవడం, అనంతరం పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాళ్ళు తెచ్చుకున్నటువంటి బట్టలను చేంజ్ చేసుకున్నారు. సో ఆ బట్టలు ఎక్కడ తీసుకున్నారు, అసలు ఎలా చేంజ్ చేసుకున్నారు అనేది కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా రికార్డ్ అయ్యాయి. ఇదే స్పాట్లో, ఎగ్జాక్ట్లీ ఇదే స్పాట్లో డిస్కస్ చేసుకోవడము, అనంతరం బట్టలు డ్రెస్ చేంజ్ చేసుకుని నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. ఎందుకంటే మెయిన్ రోడ్కి కొంత కాలనీ ప్రాంతం కావడం, ఎక్కువగా నిఘా ఉండదని భావించినటువంటి దుండగులు ఇదే ప్రాంతంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్నటువంటి వీడియోలన్నీ కూడా, ఈ దృశ్యాలన్నీ కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పూర్తిగా వాళ్ళు రావడము, ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడము, బైక్ని యాక్టివ్ అని వదిలి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ సీసీ కెమెరాలే దుండగుల కదలికలను పూర్తిగా పసిగడుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు. ఇక్కడ నుంచి దుండగులు యాక్టివాని అక్కడే వదిలేసి ఇక్కడ నుంచి బట్టలు చేంజ్ చేసుకుని, డ్రెస్ చేంజ్ చేసుకున్న అనంతరం కూడా ఈ మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వైపుకి వెళ్లారు. ఈ సీసీ కెమెరాలో పూర్తిగా వీడియోలన్నీ, దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. ఇటువైపుగా వాళ్ళు వెళ్ళినట్లు గుర్తించారు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరంలోనే కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు మొదట అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ గాలించారు. ఎందుకంటే నింబోలి అడ్డ, కాచిగూడ స్టేషన్ రోడ్ కావడంతో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పరారయ్యాయని మొదట పోలీసులు అనుమానించారు. కానీ పూర్తిగా సీసీ కెమెరాలను జల్లెడ పడితే ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో, ఇదే స్పాట్లో దుండగులు
దుండగులు డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఈ స్పాట్ నుంచే దుండగులు పరారయ్యారు. ఇక్కడ నుంచే దుండగులు ప్లాన్ చేశారు. మొత్తం ఇక్కడ నుంచి ఎలా ప్లాన్ ఎట్లా పరారు కావాలనేది కూడా ఇక్కడ నుంచే పథక రచన. గల్లీ కావడంతో కాలనీ కావడంతో మేము ఇంకా దొరకమని చెప్పి భావించిన దుండగులు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళారా, ఇతర మార్గం ద్వారా వెళ్ళారా అనేది పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ చేసినటువంటి ఆ గన్ను, ఆ బ్యాగు, ఆ డబ్బుని తీసుకొని పరారైనటువంటి దుండగుల కోసం 5 ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తున్నాయి. రైలు మార్గం ద్వారానా లేదంటే ఇతర మార్గాల ద్వారా ఏమైనా దుండగులు పరారయ్యారా, ఇక్కడ బాధితుడికి సంబంధించినటువంటి తెలిసిన వాళ్ళే ఇది చేశారా, లేదంటే అంతర్రాష్ట్ర ముఠాపన అనేది కూడా ఇంకా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో అన్ని నగరంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను జల్లబడుతున్న పోలీసులు కాచిగూడ, నాంపల్లి, కోటి ఈ 3 ప్రధాన ప్రాంతాలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలను ఇంకా పరిశీలిస్తున్నారు. దుండగులు కాచిగూడ నుంచి ఎక్కడికి పరారయ్యారనేది ఇప్పుడు కొంత ప్రశ్నార్థకంగా మారింది. సో సీసీ కెమెరాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా ఇంకా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు మరికొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తోంది. త్వరలో నిందితులను పట్టుకుంటాం దుండగులను అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా 5 బృందాలుగా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బట్టలు చేంజ్ చేసుకున్న నేపథ్యంలో కొత్తగా చేంజ్ చేసుకున్నటువంటి డ్రెస్సులు వాటి ఆధారంగా ఇక్కడి నుంచి దుండగులు నడుచుకుంటూ వెళ్ళిన నేపథ్యంలో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి పరారయ్యారు అనేది ఇంకా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అఖిల, కరెక్ట్ గా ఆ బట్టలు మార్చుకునే సమయంలో ఎవరైనా స్థానికులు అన్ని గమనించారా? స్థానికులు ఏమైనా దీని గురించి ఏమైనా మీరు అడిగే ప్రయత్నం చేశారా? సో ఎందుకంటే అలాగే ఏదైతే దోపిడీకి గురైన డబ్బు బ్యాగు వారి వద్దే ఉందా, ఏదైనా ప్రైవేట్ వెహికల్ ఏర్పాటు చేసుకుని వీరు పారిపోయే అవకాశం కూడా ఏమైనా ఉందనుకోవచ్చా? అఖిల, ఎగ్జాక్ట్లీ ఇది తెల్లవారుజామున 7 గంటలకు జరిగిన ఘటన నేపథ్యంలో పెద్ద ఎత్తున జనసంద్రహం లేదు. మెయిన్ రోడ్ నుంచి దాదాపు 200 మీటర్స్ లోపలికి వచ్చారు. సో ఇదంతా కూడా కొంత నిర్మానుష్య ప్రదేశం. మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సందర్భంగా కూడా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సందర్భంగా ఒకరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళారు, కానీ అంత పూర్తిగా గమనించలేదు. ఎందుకంటే ఎక్కువగా ఎర్లీ మార్నింగ్ కావడంతో జనసంద్రహం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున నిఘా అనేది ఉండదని చెప్పి భావించినటువంటి దుండగులు ఈ ప్లేస్ని వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకునే ప్లేస్ని ఎంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాంతంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి పరారయ్యారు. సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వైపుగా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకున్న అనంతరం కూడా ఇటువైపుగా వచ్చారు. ఇటువైపు 2 వైపులా వెళ్ళినా కూడా మెయిన్ రోడ్డే ఉంది. సో ఇటువైపు నింబోలి అడ్డా ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ నుంచే దుండగులు నడుచుకుంటూ వెళ్ళినట్లు కూడా గుర్తించారు. సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి వెళ్ళినటువంటి దుండగులు ప్రైవేట్ వెహికల్ ద్వారా పరారయ్యారా, లేదంటే బస్సు మార్గం ద్వారా ఎక్కడికైనా వెళ్ళారా అనేది ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. సీసీ కెమెరాలు అన్ని కూడా కాచిగూడ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను జల్లెడపడుతున్న పోలీసులు మరికొన్ని ఆధారాలు సేకరించినట్లు కూడా తెలుస్తుంది. 2 దుండగులు బ్యాగ్తో డ్రెస్ చేంజ్ చేసుకుని పరారైన నేపథ్యంలో వారి కోసం ఇంకా గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు కూడా తెలుస్తుంది. అఖిల, రైట్ సాగర్, థ్యాంక్ యూ. రైట్గా కోటిలో అటు దోపిడీకి పాల్పడ్డ దుండగులైతే ఎవరైతే అటు బాధితుడి బైక్ మీద వెళ్తూ కూడా మధ్యదారిలో ఆగి బట్టలు మార్చుకున్న దృశ్యాలైతే ఒక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో ప్రస్తుతం అయితే పోలీసులు వారు ఎటువైపు వెళ్తున్నారో ప్రతి కదలికలు కూడా గుర్తిస్తున్నారు. అయితే పోలీసును మిస్లీడ్ చేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అటు రైల్వే స్టేషన్కి వెళ్లే దారిలో కూడా రైలు ఎక్కి ప్రయాణం చేశారన్నట్టుగా కూడా ఒక చిత్రీకరించారు. పోలీసుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ కూడా ఒక వైపుకు వచ్చి ఒక ఏరియాలో కూడా ఎవరు చూడలేనటువంటి ప్రదేశంలో బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలు అయితే ఇప్పుడు పోలీసులు కంటపడ్డాయని చెప్పాలి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అన్ని సీసీ కెమెరాలను అయితే జల్లెడపడుతున్నారు. అయితే బట్టలు మార్చుకున్న దృశ్యాలు మనం సీసీ కెమెరాలో చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. అక్కడ వారి వాహనం ఆఫ్ చేసి అక్కడ ఒక కారు వెనకాల భాగంలో కూడా వాళ్ళు వెంట తెచ్చుకున్న బట్టలను అయితే మార్చుకున్నారు. అంటే బట్టలు మార్చిన తర్వాత వారిని ఎవరు గుర్తుపట్టలేరు అన్న విధంగా కూడా పోలీసులు కళ్ళు గప్పి వారిని మిస్లీడ్ చేసేందుకైతే పక్కా ప్లాన్ ప్రకారమే వీరైతే ఇంత పెద్ద దోపిడీకి పాల్పడ్డారు. అసలు ఎటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అనేది కూడా ముందే రెక్కి నిర్వహించి ప్రతిదాన్ని వీరైతే ఒక ప్లాన్ ప్రకారమే ఈ దోపిడీకి పాల్పడినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు బట్టలు మార్చుకున్న అనంతరం కూడా అటు నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఆ బస్సులో వెళ్ళారా, లేదంటే ఏదైనా
ఇతర వెహికల్ ద్వారా కూడా వేరే ప్రదేశానికి పారిపోయారని కూడంలో పోలీసుల దర్యాప్తు అయితే ఇంకా కొనసాగుతుంది. మొత్తం 5 బృందాలుగా కూడా పోలీసులు అయితే వారి కోసం వెతుకుతున్నారు. వేరొక సిసి కెమెరాలో వీరు దృశ్యాలు ఎక్కడికి వెళ్లారని తెలిస్తే కనుక వీరిని పట్టుకునేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.